హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. ఇక్కడ కళ్యాణ్ వచ్చున్నాడు తిరుమలకి దర్శనం కోసమని తన ఫ్రెండ్తో కలిసి దర్శనం అయితే చేసుకొనేసి ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరేస్తున్నారు. మార్నింగే అనమాట. టిఫిన్ చేయమంటే కూడా చేయలేదు, దారిలో వెళ్ళేటప్పుడు చేస్తానున్నా లేట్ అయిపోతుంది అని చెప్పాడు. ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను. ఆల్రెడీ ఉజ్వల్కి, ఖుషీకి, మోహనాకి పెట్టించేశాను. ఇక్కడ నేను చేసుకొని తింటున్నాను. వాళ్ళ స్కూల్కి కూడా పంపించేసిన తర్వాత ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ అనమాట 3 o'clockకి పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. ఉజ్వల్కి, ఖుషీకి. వీళ్ళకి మంత్లీ 2 times పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేస్తారనమాట. స్కూల్లో సిడిఎఫ్ అని, మెయిన్స్ అని ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఆ రిజల్ట్ కోసం పేరెంట్స్తో మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఇంకా మీటింగ్ చూసుకొనేసిన తర్వాత ఒకేసారి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. అంటే 7:30, 8 అవుతుంది. ఆ టైంకి మ్యారేజ్కి బయలుదేరుతున్నాము. నేను, మోహన, ఖుషి అనమాట. ఉజ్వల్ అయితే రావట్లేదు, తనకి కొంచెం హోంవర్క్ ఏదో ఉందమ్మా, నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాడు. అందుకనేసని నేను, మోహన, ఖుషి ఒక్కటే వెళ్తున్నాము. ఉజ్వల్ ఇంట్లో వదిలిపెట్టేసి ఫస్ట్ టైము తను ధైర్యంగా నేను ఉంటానమ్మా అని చెప్పాడు. ఇంతటికి ఎవరిది మ్యారేజ్ అని చెప్పలేదు కదండి. సురేష్ అని లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదండి, పెళ్ళి అనేసి అని పిలవడానికి వచ్చాడు, మా దగ్గర వర్క్ చేసిన అబ్బాయి అనేసి అని. తనదనమాట మ్యారేజ్. పెళ్ళొచ్చి పల్లిపట్టు అనే విలేజ్లో అండి. 1.5 hour జర్నీ అనమాట. ఆ ఏరియా అంతా ఇలా ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా లాగా. అస్సలు జనమే ఉండరు అనమాట. పైగా నైట్ వెళ్తున్నాం కదా, అలా ఉంటుంది ఏరియా. ఫైనల్లీ పెళ్లి మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి అందరూ డీజే పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా డ్యాన్స్ భలే వేశారు. అదే ఇక్కడ నేను మోహనాకి చెప్తూ ఉన్నాను. నిజంగా అండి చాలా బాగా వేసింది పెళ్ళికూతురు అయితే ఈ డ్యాన్స్. ఇక్కడ గిఫ్ట్ తీసుకొచ్చినాం. అది ప్రజెంట్ చేసేసి వాళ్ళకి విషెస్ చెప్పేసిన తర్వాత డిన్నర్ టైం అనమాట. డిన్నర్ అయితే అవసరంగా ఉండిందండి. ఫుడ్ అయితే ఐటమ్స్ చాలా రోజుల తర్వాత పెళ్లి భోజనం చేస్తున్నాము. నిజంగా అండి నాకు పెళ్లి భోజనం అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి పెళ్లి భోజనం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి ఇష్టము. కిల్లీలు ఉంటాయి కదా అక్కడ, అవి తినడం అంటే కూడా ఇంకా ఇష్టము. మోహనాకు తెలియకుండా కూడా చాలా తీసుకుంటూ ఉంటే తిడుతూ ఉంటాడు చూసి, ఎందుకు అలా అనేసి నాకు ఇష్టం తీసుకుంటాను అని చెప్తాను ఫన్నీగా అనమాట. మీలో ఎంతమందికి ఇలాంటివి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ సురేష్తో పాటు అంటే పెళ్ళికొడుకు అబ్బాయితో పాటు వీళ్ళిద్దరు కూడా మనతో వర్క్ చేసినారండి. అప్పుడు తన పేరు వచ్చి వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, అబ్బాయి పేరు వచ్చి విష్ణు, ఈ బ్లూ షర్ట్ అబ్బాయి పేరు వచ్చి వడివేలు అనమాట. ఇంకా 2-3 ఉన్నారు. వీళ్ళంతా ఒక బ్యాచ్. మోహన అంటే చాలా ఇష్టం అండి. చాలా రోజుల తర్వాత కలిసాము, అందుకనే మాటలు చెప్పుకుంటున్నాము. వీళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ అబ్బాయి వచ్చి బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, వడివేలు అనే అబ్బాయి సన్ అనమాట, చిన్న కొడుకు. మోహనాకి చూపించి పరిచయం చేస్తున్నాడు నా కొడుకు అన్న అనేసి అని. భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ చిన్న పిల్లలండి మన దగ్గర వచ్చి వర్క్ చేసినప్పుడు. ఇప్పుడు పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు చూస్తుంటే భలే ఆనందంగా ఉండాలి. కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంటికైతే బయలుదేరేసాము. ఎందుకంటే ఉజ్వల్ ఒక్కడే ఉన్నాడు, తనకి ఫుడ్ కూడా తీసుకొని పోవాలి. అందుకనేసి అని ఫాస్ట్గా బయలుదేరేసాము. హైవేలో వచ్చామన్నమాట. ఇక్కడైతేనే ఫుడ్ దొరుకుతుంది, లేట్ నైట్ కదా అని. పంజాబీ ఫ్యామిలీ డాబా అనమాట ఇది. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కుక్కపిల్ల ఒకటి నా శారీ పట్టుకొని లాగుతుందండి. ఎంత బాగా పలకరించిందో చిన్న కుక్కపిల్ల. అది ముచ్చటేసి వీడియో తీశాను. ఇక్కడ కీర్ స్పెషల్ అండి. కీర్ ఒకటి ఆర్డర్ చేశాను. నాకు కీర్ తినాలనిపించింది, చాలా బాగుంటుంది ఇక్కడైతే ఈ డాబాలో. అందుకని కీర్ ఆర్డర్ చేశాను. నేను ఖుషి షేర్ చేసుకున్నాము. ఉజ్వల్ కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి, గోబీ మంచూరియా ఒకటి ఆర్డర్ చెప్పాము. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాము. దారిలోనే ఖుషి పడుకునేసింది అనమాట కారులోనే. ఇక్కడ నేను మోహన మాటలు చెప్పుకుంటూ ఇంటికైతే స్టార్ట్ చేసేసాము. ఇంటికి వచ్చేసరికి టైం వచ్చి 11 అలా అయిందనమాట టైము. ఉజ్వల్కి అయితే పెట్టించేసాను, వాడు తినేసాడు. మా జిన్నోని వాకింగ్ లాగా తీసుకెళ్దాం బయట అనేసి అని. బయట వచ్చేసరికి చందమామ అయితే భలే ఉన్నాడండి, సూపర్గా ఉన్నాడు. అందుకే అలా వీడియో తీసాము. ఇది డైలీ రొటీన్ అనమాట. నైట్ ఖచ్చితంగా ఒక 10 to 15 minutes ఇలా వాకింగ్ చేస్తాం మా జిన్నోని తీసుకొని వచ్చి బయట. అది ఎంత లేట్ అయినా సరే. అప్పటికే టైము 11:30 అయిందనమాట. ఇలా వాకింగ్ చేసుకుంటూ మా జిన్నోడితో కొంతసేపు టైం స్పెండ్ చేసాము. అలా గడిచిందనమాట ఆ రోజు.
ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ మధ్య నేను ఎక్సర్సైజ్ చేస్తానండి డైలీ మార్నింగ్ అనమాట. డాక్టర్ గారు సజెస్ట్ చేశారు ఖచ్చితంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలని, నాకు ఉండే హెల్త్ ఇష్యూస్ బట్టి. అందుకని రెగ్యులర్గా చేస్తున్నాను. నిజంగా అండి ఎక్సర్సైజ్ చేసేటప్పటి నుంచి నా హెల్త్ కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంది. ఫేస్ కూడా గ్లో వస్తుంది. బాడీ కూడా లైట్గా ఉందన్నమాట. నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మన బాడీకి చాలా బాగుంటుంది. తప్పకుండా వీలు చూసుకొని ట్రై చేయండి. ఇంకా ఆ రోజు మార్నింగే మోహన మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చినాడు. ఇవి తీసుకురావడం ఒక టాస్క్ అయితే ఇవి సర్ది పెట్టుకోవడం ఇంకో టాస్క్ అనమాట. నాకు ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని ఎన్ని తీసుకొని వచ్చినాడు చూడండి. నేను ఒకటి చెప్తే ఆయన ఇన్ని తెచ్చాడనమాట. ఇంక ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని సర్ది పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ చేపలు తీసుకుందాము అని వచ్చానండి. ఇవి చెరువు చేపలు అనమాట. పుష్పక్ అనేసని మా పక్కన ఉంటుంది. ఇంకా వాళ్ళకి చెరువులో పట్టారనమాట. అందుకే కాల్ చేసి బాగున్నాయేమో తీసుకుందురా అని అంటే ఇంకా అవి తీసుకుందాము అని వచ్చాను. కొరమేను సంథింగ్, నాకు చేపల గురించి పెద్దగా తెలియదండి. ఇంకా అక్క మంచి చేపలు అని అంటే మోహన అయితే తింటాడు. మేమైతే ఎవరం తినం చేపలు. ఇంకా తన కోసం అని తీసుకున్నాను. ఇంకా తనే క్లీన్ చేసి ఇస్తుంది. నాకైతే అస్సలు తెలియదు వాటి గురించి పూర్తిగా. వంట అయితే చేస్తాను, చేపల పులుసు, క్లీనింగ్ వాటి పేర్లు అయితే తెలీదు. ఇంకా నేను చేపలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి మోహన చికెన్ తీసుకొని వచ్చున్నాడు. దాని తండూరి కొద్దిగా, చికెన్ పకోడా కొద్దిగా చేస్తున్నాడు అనమాట. ఇంకా చేపలు అయితే చేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నెక్స్ట్ డే చేసుకుందాము అనేసని. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ ఎప్పుడు ఉజ్వల్ ఖుషి వంట చేసేదే చూపిస్తాను. ఇక్కడ మోహన చేస్తున్నాడు ఫస్ట్ టైము మీతో, అందుకే షేర్ చేస్తున్నాను. బాగా చేస్తాడండి మోహన అయితే చికెను. నేను చికెన్ అయితే తన దగ్గరే నేర్చుకున్నాను. ఇంక ఇక్కడ నేను ఎవర్ స్టైల్లో కొన్ని జ్యువెలరీస్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవి వచ్చాయి అన్నమాట. చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర ఆక్సిడైజ్డ్ కానీ కస్టమైజ్డ్ లాగా ఉంటాయి అన్నమాట. జ్యువెలరీస్ అయితే నాకు చాలా నచ్చుతాయి. నేను బయట ఎక్కువ తీసుకోను, వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. అదే మీతో షేర్ చేసుకుందాము అన్బాక్సింగ్ వీడియో అని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి, బడ్జెట్లో ఉంటాయి. మెయిన్గా క్వాలిటీ అయితే ఆసమ్గా ఉంటాయన్నమాట. నాకు ఆక్సిడైజ్డ్ అంటే చాలా ఇష్టము. వాటిలోనే ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాను. డ్రెస్ మ్యాచింగ్కి, శారీ మ్యాచింగ్కి బాగుంటాయని కలర్స్లో అనమాట. మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉంది ఏంటి నా కలెక్షను అనేసని. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఎవరి స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఈ పేజ్లో అనమాట. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం అంతా తినేసి పడుకునేసాం. పెద్దగా అయితే నేనేం షూట్ చేయలేదు. ఇంక ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నాను ఇంటి ముందరనే అనమాట. మాకు ఫుల్ స్పేస్ ఉంది కాబట్టి ఇంటి ముందరే వాకింగ్ చేస్తున్నాను. డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ వాకింగ్ అయితే ఖచ్చితంగా చేస్తున్నానండి. అలా చేస్తేనే నాకు హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ అవుతున్నాయి. చాలా బాగా కంట్రోల్ అవుతున్నాయి అన్నమాట నా హెల్త్ ఇష్యూస్ అన్నీ. అందుకని డైలీ వాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంక ఇది నైట్ 8 అనమాట. ఎక్కడికి రెడీ అయ్యేసి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? మోహనాని 4 days నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి బయటకు తీసుకువెళ్ళమని. ఒక రెస్టారెంట్ న్యూగా లాంచ్ చేశారనమాట తిరుపతిలో. దాని రివ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. అందుకనేసి అని అక్కడికి వెళ్దాము అని మోహనాన్ని రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఆ రోజు ఒప్పుకున్నాడు అనమాట. మెయిన్గా ఖుషి కోసం ఒప్పుకున్నాడు తనే అనమాట. అడుగుతానింది వాళ్ళ డాడీని. ఇంతటికి ఏంటా అని అనుకుంటున్నారు ఆ ప్లేస్, బార్కాస్ రెస్టారెంట్ అనేసని అరేబిక్ వాళ్ళది. సూపర్గా ఉంటుందండి. రివ్యూస్ అయితే చూసాము, చాలా బాగుంది. ఇది సంకల్ప హాస్పిటల్ రోడ్లో ఉంటుందన్నమాట. చూసారా, ఇదే బార్కాస్. చాలా అంటే చాలా బాగుంది లోపల ఇంటీరియర్ అవన్నీ అయితే. అందుకనేసని వెళ్దాము, ఫుడ్ ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాము అనేసని వచ్చాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇది మీకు అలా చూపిస్తాను చూడండి. ఇదే సంకల్ప హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా మనకి రెస్టారెంట్ నేమ్ డిస్ప్లే అవుతుందండి. చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇంక ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి రెస్టారెంట్, ఇంకా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇంక లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయిన వెంటనే చూస్తే అండి ఎంటర్ అవ్వగానే చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. నీట్గా డెకరేషన్ చేశారు. ఇంటీరియర్ అయితే ఆసమ్ అనమాట. ఆ ఫ్లవర్స్ అన్నీ నేను ఒరిజినల్ ఏమో అనుకున్నాను, కాదండి ఆర్టిఫిషియల్ అనమాట. కానీ దూరం నుంచి చూస్తే ఒరిజినల్ లాగే అనిపించాయి.
ఇక్కడ టేబుల్ అరేంజ్మెంట్ కూడా ఉంది. యాక్చువల్‌గా మనకి మండీ రెస్టారెంట్స్‌లో కింద కూర్చొని రూమ్స్ లాగా డివైడ్ చేసి ఇస్తారు కదండీ! కానీ ఇక్కడ సిట్టింగ్ కూడా అరేంజ్ చేశారు చైర్స్‌తో. కింద కూర్చొని వాళ్ళు పైన కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఇంటీరియర్స్‌కొస్తే ఆసమ్‌గా ఉంది. డెకరేషన్ అయితే కలర్ కాంబినేషన్స్ గానీ, ఆ ఫ్లవర్ డెకరేషన్ గానీ సూపర్ అనమాట. ఫస్ట్ టైము తిరుపతిలో ఈ విధంగా ఒక రెస్టారెంట్‌ని, అరబిక్ రెస్టారెంట్‌ని లాంచ్ చేయడము చాలా బావుందండి. అక్కడ ఉండే టేబుల్స్ కానీ బెడ్స్ కానీ సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా రష్ అయితే ఆ రోజు ఆసమ్. అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు గ్యాపే లేరనమాట. మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసిన తర్వాత ఈ టేబుల్ ఇచ్చారనమాట, ఇక్కడ కూర్చోండి అనేసని. కానీ ఖుషి టేబుల్ వద్దు, మేము కింద కూర్చొని తింటాము మండీ కాబట్టి అనేసని ఇంకా ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకునింది. దానికి కూడా మేము ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటికే టైం 9:30 అయిందనమాట. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము సీట్ కోసము. ఫైనల్లీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. నిజంగా అంటే చాలా బాగుంది అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అయితే. ఇంకా చికెన్ లాలీపాప్ సెమీ గ్రేవీతో ఆర్డర్ చేసాము ఇదనమాట. నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై ఒకటి ఆర్డర్ చేసాము. ఇది నిజంగా అండి ఆసమ్ అనమాట. ఫుడ్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మేము చికెన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసామండి. నిజంగా అండి దేనికి అది ఆసమ్ అనమాట. ఇంకా సర్వీస్ విషయానికొస్తే చాలా బాగా సర్వ్ చేశారు. అంతే నీట్‌గా కూడా సర్వ్ చేశారు. కొంచెం న్యూ రెస్టారెంట్ కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. కానీ సూపర్‌గా సర్వ్ చేశారనమాట. ఆన్ టైంకి అన్నీ సర్వ్ చేశారు. ఫైనల్లీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ప్లేట్స్ చూస్తేనే అర్థమవుతుంది మేము ఏ విధంగా తిన్నాము అనేది. ఫుడ్ అంత బాగుందనమాట. ఇక్కడ ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఖుషి అయితే చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ది ఆర్డర్ చేసిందనమాట. నేనైతే ఫలూడా ఆర్డర్ చేశాను, స్పెషల్ ఫలూడా. ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సూపర్‌గా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తానండి. ఎవరైనా మండీ రెస్టారెంట్ కావాలి అని అనుకుంటే బార్కాస్కి వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. మా తిరుపతి నైట్ వ్యూ అయితే ఆసమ్‌గా ఉంటుందండి. లేట్ నైట్ కదండి, 10:40 అవుతుంది టైము. ఆ టైంలో అనమాట ఇది. చూసారా ఎంత బాగుందో ఫ్లైఓవర్ కింద. నాకు భలే నచ్చుతుంది ఈ వ్యూ అయితే. ఈ ఫ్లైఓవర్ కింద వెంకటేశ్వర స్వామి నామాలతో ఆ లైటింగ్స్తో సూపర్ అనమాట. మోహనాని అడిగాము ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తాం మోహన అనేదని. అందుకనేసని ఫ్లైఓవర్ మీద నుంచి తీసుకొచ్చాడు. క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగునింది. అక్కడ కార్ ఆపేసి వీడియోస్ తీసుకున్నాము, రీల్స్ తీసుకున్నాము. చాలా బాగా టైం స్పెండ్ చేసాము. మోహన ఒక పక్క తొందరగా అంటూనే ఉన్నాడు, 5 మినిట్స్ అబ్బా వెళ్ళిపోదాము అని చెప్పాము. ఈ విధంగా కొన్ని వీడియోస్, రీల్స్ అన్నీ తీసుకొని చాలా ఎంజాయ్ చేసామన్నమాట. నిజంగా అండి నైట్ రైడ్ అంటే నిజంగా నాకు చాలా ఇష్టము. ఈ విధంగా చల్లగాలికి తిరగడం అంటే దానికి మోహన ఫుల్గా సపోర్ట్ చేస్తాడు. ఇంకొకటి ఏమంటే తనకి మూడ్ ఉండాలన్నమాట. తీసుకెళ్ళాలనిపిస్తేనే తీసుకెళ్తాడు, లేకపోతే అస్సలు తీసుకెళ్ళాడు. ఒక్కసారి వద్దు అంటే మళ్ళీ ఆ పని చేయడనమాట. అలా వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి 11:10, 11:20 అవుతుందనమాట అరౌండ్‌గా. క్లైమేట్ ఆ రోజు చాలా బాగుందని చెప్పాను కదండి. అందుకే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందంటే చందమామ ఆకాశంలో సూపర్గా ఉందన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకుందామని మళ్ళీ ఒకసారి మీకు అలా చూపించాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇంటికైతే వచ్చేసాము. ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ మా డే అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ my channel. Thank you. Thanks for watching. Bye.